పన్నుల చరిత్ర మరియు లక్షణాలు ఫ్రెండ్స్. మీకోసం ఈ షార్ట్ పెడుతున్నాను, మీరు చదువుకోండి. నేను మామూలుగా క్లుప్తంగా మీకు వివరించడం జరుగుద్ది ఫ్రెండ్స్. మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ అనేది 1961లో మనకి అమల్లోకి వచ్చింది. 1962-63 పన్ను నిర్ధారణ సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చింది అన్నమాట ఫ్రెండ్స్. భారతదేశంలో ప్రత్యక్ష పన్నుల నిర్వహణ కోసం ఏర్పాటు చేయబడిన అధికార యంత్రాంగం శతాబ్ద కాలంలో సంభవించిన సాంఘిక ఆర్థిక మార్పులకు అనుగుణంగా భారీ స్థాయిలో మార్పు చెందింది ఫ్రెండ్స్. ఆదాయ పన్ను శాఖ వారు 1922 సంవత్సరంలో ప్రారంభమయ్యాను. ఆదాయ పన్ను చట్టం 1922 ప్రకారం వివిధ స్థాయిలో ఉండవలసిన అధికార వర్గం తెలియజేశాను. 1924 సంవత్సరంలో క్రమ పద్ధతిలో ఆదాయ పన్ను నిర్వహణ బాధ్యతను శాసనపరంగా కేంద్ర ఆర్థిక బోర్డు స్థాపింపబడాను. ఈ బోర్డుకు ఆదాయ పన్ను శాఖలో ప్రభుత్వ అధికారులు, విధి విధానాలు, పరిపాలన అంశాల బాధ్యత అప్పగించబడింది. ఒక్కో ప్రాంతంలో ఒక ఆదాయ పన్ను శాఖ కమిషనర్, అతని సహాయకులుగా ఉప కమిషనర్ మరియు వివిధ హోదాలో ఆదాయ పన్ను శాఖ అధికారులు విధింపబడారు ఫ్రెండ్స్. ఇలా మనకు ఆదాయ పన్ను ఉంటుంది ఫ్రెండ్స్. ఆదాయ పన్ను చట్టం 1962 కింద మనకి తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. భారత రాజ్యాంగం ప్రకారం పరిపాలనకు సంబంధించిన అంశాలు 3 అంచెలుగా మన ప్రభుత్వానికి స్పష్టంగా పంపిణీ చేయబడింది ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్థానిక సంస్థల పరిపాలన మరియు అధికార బాధ్యతలు స్పష్టంగా వివరించబడి ఈ పరిపాలనా అంశముల జాబితాను కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, స్థానిక సంస్థల జాబితా కింద వివరించడం జరిగింది ఫ్రెండ్స్. ఏ జాబితాలో ఏ అంశాలు ఉంటాయి, అనే రాబడులు ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ మీకు నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కేంద్ర జాబితా ఫ్రెండ్స్. ఇది రాష్ట్ర జాబితా ఫ్రెండ్స్. ఇది ఉమ్మడి జాబితా. చూడండి ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వానికి ఆదాయ పన్ను, పరోక్ష పన్నుల కింద కస్టమ్స్ సుంకం, కేంద్ర ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, కేంద్ర అమ్మక పన్ను, వస్తు సేవల పన్ను కింద వస్తుంది ఫ్రెండ్స్. రాష్ట్రంలో వృత్తి పన్ను, ఎక్సైజు, జిఎస్టీ, విలువ ఆధారిత పన్ను ఉన్నాయి ఫ్రెండ్స్. పురపాలక సంఘం, ఆస్తి పన్ను, నీటి పన్ను, మురుగునీటి పన్ను, పురపాలక సంఘం, ఇది మీకు తెలిసిందే ఫ్రెండ్స్. మనం వీటిల్లో ముఖ్యంగా మనం ఇప్పుడు తీసుకోబోయే అంశం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను. నేను ఆదాయ పన్ను గురించి మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. ఇవన్నీ బ్రీఫ్గా మీరు చదువుకుంటారనే ఉద్దేశంతో నేను మీకు వివరించడం జరుగుతుంది. అది మూల భావనలు, 2వ చాప్టర్ ఫ్రెండ్స్. మూల భావనలు, ఇన్కమ్ ట్యాక్స్ మూల భావనలు ఏ విధంగా ఉంటాయి అనేది నేను చెప్తాను ఫ్రెండ్స్ మీకు. అసెస్సీ అంటే ఏంటి, ఎవరు, వ్యక్తి అంటే ఎవరు, గత సంవత్సరం అంటే ఏంటి, పన్ను నిర్ధారణ సంవత్సరం అంటే ఏంటి, భావింపబడిన ఆదాయాలు అంటే ఏంటి, ఆదాయ స్వరూపం అసలు ఎలా ఉంటుంది, స్థూల మొత్తం ఆదాయం అంటే ఏంటి, మొత్తం ఆదాయం అంటే ఏంటి, పన్ను విధింపబడే ఆదాయం అంటే ఏంటి, భారత కంపెనీ అంటే ఏంటి, స్వదేశీ కంపెనీ అంటే ఏంటి, విదేశీ కంపెనీ అంటే ఏంటి, ఉత్పత్తి అంటే ఏంటి, ఆదాయం యొక్క రిటర్న్ వేయటం అంటే ఏంటి, బంధువు అంటే ఎవరు, శిశువు అంటే ఏంటి, సమంజసమైన మార్కెట్ విలువ అంటే ఏంటి, శాశ్వత ఖాతా పాన్ నెంబర్ అన్నమాట, పర్మనెంట్ అకౌంట్ నెంబర్, శాశ్వత ఖాతా సంఖ్య అంటే ఏంటి, ఆదాయ పన్ను సగటు రేటు ఏ విధంగా ఉంటుంది, ఇవి నిర్వచనాలు ఫ్రెండ్స్. ఈ నిర్వచనాలను నేను మీకు ఒక్కొక్కటి వివరించడం జరుగుతుంది. నేను మెయిన్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి చెప్దాం అనుకున్నాను. ముందర ఏంటంటే ప్రత్యక్ష పన్నులు ఏముంటాయి, పరోక్ష పన్నులు ఏముంటాయి అనే దాని గురించి బ్రీఫ్గా మీకు తెలియజేశాను ఫ్రెండ్స్.